హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు ములంకాడ టమాటా కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లి కొంచెం వేగుతుంది అనగా ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి. ఈ రెండు కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేము మీడియంలో పెట్టుకోండి. చక్కగా చూడండి, ఉల్లి వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ దంచి వేసుకోండి. ఇలా వేస్తే కూర చక్కగా బాగుంటుందండి. అలాగే ఇది పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఇలా ఈ 3 వేగిన తర్వాత ములంకాడ ముక్కలను వేసుకుందాం. ములంకాడలను అయితే నేను ఇలా చిన్న ముక్కలు కట్ చేశానండి. ఎందుకంటే మనకి ములంకాడకు ఉప్పు కారం మనం వేసినవన్నీ కూడా బాగా పడతాయి. అలాగే ఒక 5 ములంకాడలండి. పైన నార అంతా తీసేసి చక్కగా ఒకసారి క్లీన్ చేసుకొని కట్ చేసి వేసాను. ఇలా ములంకాడని ముందు ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. అప్పుడే మనకి ములంకాడ లోన వరకు మగ్గి టేస్ట్గా వస్తుందండి. చక్కగా ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. ఇవి కూడా ఒక 5 టమాటాలు. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో 2 టమాటాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ టమాటా వేసాక కూడా ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ వేయించండి. ఇలా మొత్తం వేయించాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే ఇంకొక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చక్కగా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక చోట చేర్చుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచండి. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ములంకాడ ఇవన్నీ చక్కగా పీల్చుకుంటాయండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత నేను మూత తీసాను. చూడండి, చక్కగా అన్నీ కూడా మగ్గాయి కదా. అడుగు ఏమైనా అంటుకున్నట్టయితే ఇలా గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని వాటర్ పోసుకోండి. వాటర్ అయితే నేను ఇక్కడ ములంకాడ ములిగేంత వరకు వేసానండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో వదిలేయండి. 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూస్తున్నాను. కూర అయితే చక్కగా అయిపోయింది. చూడండి, ఇప్పుడు ములంకాడ మగ్గిందో లేదో ఒక్కసారి చూసుకోవాలండి. ఎందుకంటే కొన్ని ములంకాడలు ముదరగా ఉంటాయి, అవి మగ్గడం కష్టం అవుతుంది. ఇలా మగ్గితే పర్వాలేదు, లేదు మగ్గలేదు అనుకుంటే ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేయండి. ఈ కూర చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ములంకాడలు ఏమి మీ ఇంట్లో లేవు అనుకుంటే వాట్సాప్లో షేర్ చేసి పెట్టుకోండి. మీరు చేసుకునేటప్పుడు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి సింపుల్ కర్రీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. లింకులు అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పెడతాను. ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి కర్రీకి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.